అల్లు అర్జున్ కు అత్యంత సన్నిహితుడు, నిర్మాత కేదార్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుబాయ్లో ఓ పార్టీలో పాల్గొన్న ఆయన అక్కడే చనిపోయినట్లుగా తెలుస్తుంది. అదే పార్టీలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా ఉన్నారన్న వార్తలు సంచలనంగా మారాయి. టాలీవుడ్ నిర్మాత కేదార్ డెత్ మిస్టరీ ఏంటి అనే అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. దుబాయ్లో అనుమానాస్పద స్థితిలో ఈ నెల 25న కేదార్ మృతి చెందారు. ఇటీవల దుబాయ్లో ఓ సినిమా ఫైనాన్షియర్ కొడుకు పెళ్లికి సినీ రాజకీయ ప్రముఖులు వెళ్లారు. అక్కడే పార్టీ నిర్వహించినట్లుగా తెలుస్తుంది. పార్టీలో డ్రగ్స్, మద్యం సేవించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ మధ్యలోనే కేదార్ మృతి చెందినట్లు తెలుస్తుంది. ఆ పార్టీలో బీఆర్ఎస్ కు చెందిన తాండూర్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఉన్నట్లుగా ప్రచారం సాగుతుంది. అయితే ఈ విషయమై రోహిత్ రెడ్డి అరెస్ట్ అయినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఇక తాను హైదరాబాద్ లోనే ఉన్నానని రోహిత్ రెడ్డి వీడియో విడుదల చేశారు. కానీ తాను దుబాయ్ వెళ్లలేదని వీడియోలో ఎక్కడ రోహిత్ రెడ్డి చెప్పకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గమ్ గమ్ గణేష, రాజు యాదవ్ తదితర సినిమాలను కేదార్ నిర్మించారు. విజయ్ దేవరకొండతో సినిమా కోసం సుకుమార్ కు కేదార్ అడ్వాన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ కోరిక నెరవేరకుండానే కేదార్ కన్నుమూశారు. కాగా ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన గమ్ గమ్ గణేష అనే సినిమాకు ఈయన ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అల్లు అర్జున్, బన్నీ వాసు, విజయ్ దేవరకొండలకు ఈయన అత్యంత సన్నిహితుడు. గతంలో ముత్తయ్య అనే సినిమాకి సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇక కేదార్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేదార్ కేటీఆర్ పార్ట్నర్ అంటూ చెప్పారు రేవంత్ రెడ్డి. కేదార్ ది అనుమానాస్పద మృతి అని ఆరోపించారు. డ్రగ్స్ కేసులో ఉన్న వారు వరుసగా చనిపోతున్నారన్న అనుమానాలన్నీ వ్యక్తం చేశారు. కేదార్ మృతిపై కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కుటుంబ సభ్యులు కోరితే కేదార్ మృతిపై విచారణ జరిపిస్తామన్నారు.